నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో పెళ్ళంటే సంస్కృతి సంప్రదాయాలే కాదు, హంగు ఆర్భాటాలు కూడా గుర్తుకు వస్తాయి. వాస్తవానికి పెళ్లిని గుళ్ళో కూడా చాలా నిరాడంబరంగా చేసుకోవచ్చు. కానీ ఎవరి తాహతుకు తగ్గట్లు వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తుంటారు. బడా పారిశ్రామికవేత్తలు ధనవంతులైతే ఆకాశమంత పందిరి, భూలోకమంత పీట వేసి అద్భుతంగా చేస్తారు. తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. అనేక రకాల వంటకాలతో పెళ్లి భోజనాలు ఆహా అనిపించేటట్లు పెడుతుంటారు. ఒక మనిషి తినేదానికన్నా 100 రెట్ల అధిక ఆహార పదార్థాలను వండిస్తారు. దాంతో పెళ్లిళ్లలో వండించే ఆహారం చాలా వరకు వృధా అవుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, పార్టీల ఖర్చును, ఆహార వృధాను అరికట్టేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. ఆటా కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఆటా వచ్చేసింది ఛత్రినాకలో ఉంటున్న సోనీ గారింటికి. మరి సోనీ గారు తన ఫ్రెండ్స్ ఆటా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని ఆటాడించేద్దాం రండి. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, గొంతులో మాత్రమే సూపరా లేకపోతే యాక్టివ్నెస్ లో కూడా మీరందరూ సూపరేనా? ఓకే, సో వెయిట్ అండ్ వాచ్ అంటారు. ఓకే, సో మా ఈ షోకి సోనీ గారు కాల్ చేశారు. సో మీలో సోనీ ఎవరు? ఓకే, హాయ్ సోనీ గారు. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యూటీషియన్ అండి. మీరు బ్యూటీషియన్. ఓకే, సో మీ హస్బెండ్? మా హస్బెండ్ జాబ్ చేస్తారు, పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తారు. ఓకే, పిల్లలా? 2 బాబులండి. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు వచ్చేసి ఇప్పుడు 7th కి వెళ్తాడు, చిన్న బాబు 5th కి వెళ్తాడు. సూపర్ అండి, సూపర్. సో నెక్స్ట్ పరిచయం చేసుకుందాం. వీడికి ఇవ్వండి మైక్. మీ పేరు? నా పేరు గాయత్రి అండి. గాయత్రి గారు. ఓకే, రైట్ అండి. సో హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్వేత. శ్వేత, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, పిల్లలా? ఇద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. ఓకే, తనకి ఇవ్వండి మైక్. హాయ్. హాయ్, నీ పేరు? నికిత. ఏం చదువుతున్నావు నికిత? ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీ. ఎంపీసీయా? ఓకే, సో చక్కగా మీ అందరి ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చేసారు కదా. మీరు అందరూ కూడా ఆట ఆడడానికి నాతోటి సిద్ధంగా ఉన్నట్టున్నారు కదా. ఓకే, మరి మీకు ఈరోజు నేను ఏం ఆడించబోతున్నానో తెలుసా? ఓకే, చెప్పేయమంటారా? మరి ఈ రోజుటి ఆట ఏంటంటే, ఇక్కడ మీకు ఒక టబ్లో కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయి, అట్లాగే పక్కనే ఒక రింగ్ అనిపిస్తోంది. కొంచెం దూరంలో మనకు ఒక బాస్కెట్, ఒక బుట్ట కూడా కనిపిస్తోంది కదా. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందులో నుంచి ఏదో ఒక బాల్ తీసుకోండి, ఈ రింగ్లో వేయాలి. ఇక్కడి నుంచి ఈ రింగ్తో పాటుగా ఆ బాల్ని మీరు ఆ టబ్ దాకా తీసుకుని, ఆ బాస్కెట్ దాకా తీసుకొని వెళ్ళి చేతితోటి ఆ బాస్కెట్లో వేసేయాలి. సో మీకు నేను ఇచ్చే టైం 60 సెకండ్స్. సో ఈ 1 మినిట్లో ఎవరు ఎక్కువ బాల్స్ని ఇలా తీసుకెళ్ళి ఆ బుట్టలో వేస్తారో వాళ్ళే విన్నర్స్. కాకపోతే ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ బాల్ కనుక మధ్య దారిలో ఉన్నప్పుడు అది మిస్ అయిపోయిందంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్లియర్గా ఉంది కదా. ఎవరు ఫస్ట్ ఆడతారు? ఓకే, గాయత్రి గారు ఫస్ట్, సెకండ్. ఓకే, సో సోనీ సెకండ్, థర్డ్ శ్వేత గారు థర్డ్ ఆడతారు, అండ్ నికిత 4th. రెడీగా ఉన్నారు కదా? ఓకే, గాయత్రి గారు పొజిషన్కి వచ్చేయండి అండ్ యూర్ టైం స్టార్ట్స్. ఓకే, సో ముందుగా గాయత్రి గారు చాలా బాగా ఆడారండి. సో ఫస్ట్ అయినా కానీ ఒక్క బాల్ కూడా మిస్ అవ్వకుండా బాగా ఆడారు. మరి ఎన్ని బాల్స్ కరెక్ట్గా బిన్లో వేశారో మనం కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 12 13. సో కంగ్రాచులేషన్స్ అండి, 13 బాల్స్ని మీరు 60 సెకండ్స్లో ఈ బాస్కెట్లో వేయగలిగారు. సో మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్, ఓకే సోనీ గారు రెడీయా? పొజిషన్లోకి వచ్చేయండి. సో యువర్ టైమ్ స్టార్ట్స్.
కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా ఆడారు. డెఫినెట్గా మీరు గాయత్రి గారి కంటే ఎక్కువ బాల్స్ వేసినట్టుగా అనిపిస్తున్నారు. సో కౌంట్ చేసేద్దామా? ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా ఆడారు. మీరు ఇచ్చిన 1 minute-లో 17 balls-ని ఆ బాస్కెట్లో కరెక్ట్గా వేశారు. మధ్యలో 2 సార్లు బాల్ మిస్ అయిపోయినా కూడా మీరు 17 అంటే ఎక్కువ స్కోర్ చేశారు. కంగ్రాచులేషన్స్. మరి మన థర్డ్ పార్టిసిపెంట్ ఓకే శ్వేత గారు పొజిషన్లోకి వచ్చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్. శ్వేత గారు కంగ్రాచులేషన్స్ అండి. సో కౌంట్ చేద్దామా ఎన్ని వచ్చినాయో? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, సో ఫైనల్గా 12 balls బాస్కెట్లో వేసేశారు. వెరీ వెల్ డన్ అండి. నెక్స్ట్ నిఖిత దా పొజిషన్లోకి వచ్చే. యువర్ టైమ్ స్టార్ట్స్. వెరీ వెల్ డన్ నిఖిత, చాలా బాగా ఆడావు. సో ఎన్ని బాల్స్ వేసావో ఒకసారి కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో కంగ్రాచులేషన్స్ నిఖిత, టోటల్గా 60 seconds-లో 11 balls వేసావు. సో ఒకసారి అందరి స్కోర్స్ చూద్దాము. శ్వేత 12 points, నిఖిత 11 points, గాయత్రి గారు 13 points అండ్ మన ఈ ఎపిసోడ్ విన్నర్ సోని గారు 17 points. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ సోని గారికి సఖీ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. మరి సఖులు ఈనాటి కార్యక్రమాన్ని చూసి ఎంతగానో ఎంజాయ్ చేశారు కదండి. కేవలం చూసి ఎంజాయ్ చేయటమే కాదండి, మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 040-2355-6540. ఇదండి ఈనాటి ఆట కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు బాయ్. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకొచ్చే నిబంధనల ప్రకారం పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, వివిధ ఫంక్షన్లకు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం కుదరదు. ఆహ్వాన పత్రాలతో పాటు ఖరీదైన స్వీట్ ప్యాకెట్లు, ఇతర బహుమతులు ఇవ్వడంపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. శాకాహార, మాంసాహార వంటకాల సంఖ్య గరిష్టంగా 7 చొప్పున మాత్రమే ఉండాలి. మిఠాయిలు, ఫలాలకు సంబంధించి 1 స్టాల్ మాత్రమే ఉండాలి. లౌడ్ స్పీకర్లు, బాణాసంచాల వాడకం పైన ఆంక్షలు విధించింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆలోచించినట్లే అన్ని రాష్ట్రాలు ఆలోచిస్తే చాలా వరకు ఆహార వృధాని అరికట్టవచ్చు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కోట్ల మంది ఆకలితో అల్లాడుతున్నారు. చాలామందికి 76% ప్రజలకు పౌష్టికాహారం లభించటం లేదు. దేశంలో ధనిక పేదల మధ్య పూడ్చటానికి కూడా వీల్లేనంత అగాధం ఏర్పడింది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన వంటల సందడి కార్యక్రమంలో మనకు చక్కటి వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. మరి లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారో, ఎక్కడి నుంచి వచ్చారో, అలాగే ఈరోజు మనకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. అవునా, ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మి గారు? మోతీనగర్ నుంచి. ఓకే, మరి ఈరోజు మా సకలకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? వంకాయ పల్లీల ఫ్రై. వంకాయ పల్లీల ఫ్రై. ఆహా,
వెజిటబుల్స్ కే రారాజు వంకాయలతో ఈ రోజు పల్లీలు కలిపి మరి ఫ్రై చేస్తున్నారా? ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తా. వంకాయలు, పల్లీలు మసాలా పౌడర్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఆయిల్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. లక్ష్మి గారు కావాల్సిన పదార్థాలు అయితే చెప్పేశారు, మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, ఓకే అండి. లక్ష్మి గారు మరి పాన్ కూడా వేడెక్కింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకోవాలండి. అవునా, ఆయిల్ వేయండి. నెక్స్ట్ ఏం చేయాలి మరి? పోపు దినుసులు వేసుకోవాలి. వేయండి. అందులో ఎండుమిర్చి కూడా వేస్తారు. లక్ష్మి గారు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. అవునా, పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఓకే, చిన్న పాపనా లేదంటే స్కూల్ కదా వెళ్తున్నా? 2 years పాప. అయితే మీకు అసలు టైమే ఉండదేమో. ఉండదండి, ఆ పాపతోనే సరిపోద్ది మాకు. అవునా, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు మరి? టీవీ చూస్తూ ఉంటాను. టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? ఈ వంట ప్రోగ్రాంలో చూస్తూ ఉంటాను. ఈ టీవీ 2 బాగానే చూస్తాను. వేగినట్టున్నాయి కదా? వేగయండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం సిమ్ లో పెడతాను. సిమ్లో పెట్టండి. నెక్స్ట్ అండి? ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా. ఓకే, కొంచెం సాల్ట్. ఓకే, సరిపడేంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. సరిపడేంత ఉప్పు. ఆనియన్స్ కొంచెం ఉడికితే సరిపోతుందా, ఫ్రై అవ్వాలా బాగా? కొంచెం ఉడికితే సరిపోద్దండి. ఓకే, తర్వాత నీళ్ళలో నానబెట్టుకున్న, అంటే నల్లగా రాకుండా ఆయిల్ నీళ్ళలో వేసుకుంటే ఇంత ఫ్రెష్గా ఉంటాయి. ఓకే, ఓకే. సో వంకాయలు కట్ చేస్తుంటే నల్లగా అయిపోతాయి కాబట్టి నీళ్ళలో ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకుంటే ఇంత ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత వంకాయలు. ఓకే, సో ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. బేసిక్గా నల్లగా అయిపోకుండా ఉండాలి, కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రాసెస్ అంతా అయిపోయేలోపు ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. వంకాయలు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుండి కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఓకే, సరిపడంత వేసుకోవాలి. ఎంతసేపు పడుతుండొచ్చు మగ్గడానికి? ఒక 2 minutes పడుతుంది అంతే. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టండి. మూత పెట్టుకుందాం. లక్ష్మి గారు కొంచెం టైం పడుతుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దామండి. వెయిట్ చేద్దాం. లక్ష్మి గారు 2 నిమిషాలు అయింది కదా, ఒకసారి చూద్దామా? చూద్దామండి. బాగా వేగాయి కదా? వేగాయండి, వేగిపోయి దీని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వంకాయ ఫ్రై చాలా బాగుంది చూడటానికి. మరి పల్లీలు అన్నారు కదా, పల్లీలు వేయలేదు కదా? వేస్తామండి. పల్లీలు పౌడర్ అండి. పల్లీలు పౌడర్ అంటే ఎలా? అంటే ఉట్టి పల్లీల్ని వేయించి పౌడర్ చేశారా? పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాం. ఓకే, అంటే వేయించారా లేదంటే? వేయించి పౌడర్ చేసాం. ఓకే, సో ఇప్పుడు అది వేయాలి. అది వేయాలి. ఇంక ఇందులో కారం వేసే పనేం లేదు? ఏం అవసరం లేదండి, దీంతో టేస్ట్ వస్తుంది. అయిపోయిందా లక్ష్మి గారు? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి, బౌల్లోకి తీసుకుంటాం. ఓకే అండి, ఇదిగోండి సర్వింగ్ బౌల్. వంకాయ పల్లీలు ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా లక్ష్మి గారు. వంకాయ పల్లీల ఫ్రై టేస్ట్ చేసి చెప్పే కంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. వంకాయ పల్లీల ఫ్రైకి కావలసిన పదార్థాలు: వంకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, పల్లీల మసాలా పొడి, ఉప్పు, ఉల్లిపాయలు, నూనె. వంకాయ పల్లీల ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆ తర్వాత అందులో ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకొని ఆ తర్వాత వంకాయ ముక్కలు
ముక్కలు కూడా వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గిన తర్వాత అందులో కాస్త పసుపు, పల్లి మసాలా పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే వంకాయ పల్లీల ఫ్రై రెడీ. చూసారు కదండి, వంకాయ పల్లీల ఫ్రైకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎంత బాగుందో చెప్తాను. యాక్చువల్లీ వంకాయ నా ఫేవరెట్ అండ్ చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ బౌల్ మొత్తం నేనే ఇప్పుడే తినేస్తాను, అంత బాగుందండి. ఇంత మంచి వంకాయ పల్లీల ఫ్రైని మా సకులందరికీ పరిచయం చేశారు. ధన్యవాదాలు లక్ష్మి గారు. ధన్యవాదాలండి. అండ్ అలాగే టిట్టు స్ట్రెడ్ చిల్లీ పౌడర్ తో పాటుగా అన్ని రకాల మసాలాలని అందిస్తున్న విజయ స్పైసెస్ వారి తరఫు నుంచి ఓ చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, ఇవాళ మన వంటల సందడి కార్యక్రమంలో లక్ష్మి గారు పరిచయం చేసిన వంకాయ పల్లీల ఫ్రై. ఇలాగే మీ వంటకాలని కూడా మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 040-2355654. చూసారు కదండి, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన దేశంలో మహిళలు కేవలం ఆహార లేమి వల్లనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొత్తం మహిళల్లో 3వ వంతు రక్తహీనతతో బాధపడుతున్నారు. దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 42% పౌష్టికాహార లోపం ఉంది. 59% గర్భిణీ స్త్రీలు రక్తహీనత సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మహిళలకు సరైన పౌష్టికాహారం లభించని కారణంగా పుట్టిన పిల్లల్లో 30% ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా ఉంటున్నారు. పట్టణ ప్రాంత మహిళలతో పోలిస్తే ఈ సమస్య ఎక్కువగా గ్రామీణ మహిళల్లో ఉంది. దేశంలో అందరికీ సరిపడా ఆహార పదార్థాలు గిడ్డంగుల్లో ఉన్నా ఈ పరిస్థితి ఉండడం ఆందోళన కలిగించే విషయం. మరోవైపు అందరికీ సరిపడా తిండి ఉన్నా వృధా కారణంగా అందరికీ అందడం లేదు. సరే, కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మన సక్సెస్ మంత్ర కార్యక్రమంలో ఎప్పటికప్పుడు మన ఫోన్స్కి సంబంధించి, కంప్యూటర్స్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే ఉంటాం, రైట్? మరి ఈ రోజు మరికొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి మనతో ఉన్నారు కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమొత్తు శ్రీధర్ గారు. మరి శ్రీధర్ గారు ఈ రోజు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. సో శ్రీధర్ గారు, ఎప్పటికప్పుడు సిస్టమ్కి సంబంధించి, మా ఫోన్స్కి సంబంధించి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? అంటే మన ఫోన్స్, కంప్యూటర్స్లో తరచు స్లో అవుతూ ఉంటాయి. స్లో అవటం వల్ల ఇంకా ఈ ఫోన్ పక్కన పెట్టేసి కొత్త ఫోన్ కొందాం అది ఇది అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అసలు ఎందుకు స్లో అవుతాయి, సో స్లో కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డిస్కస్ చేసుకుందాం. సో మన ఫోన్స్ స్లో అవుతూ ఉంటాయి, అసలు ఎందుకు అవుతాయి అనేది, రైట్? యా, ట్రూ. మనం ఫస్ట్ కొన్నప్పుడు ఫోన్ అబ్బా భలే ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, అది వాడుతున్న కొద్దీ స్లో అవుతూ ఉంటుంది. ఎందుకంటారు? అంటే వన్స్ ఫోన్ కొన్న తర్వాత సో ఇక నుంచి ఎన్ని అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసినా కూడా ఫోన్ హ్యాపీగా వాడుకోవచ్చు అని చెప్పేసి అని మనకే గూగుల్ ప్లే స్టోర్లోను, యాప్ స్టోర్లోను కనపడే ప్రతి అప్లికేషన్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి కూడా కంపల్సరీ ప్రతి ఫోన్లో వాడతారు. ఈ రోజు మనం చూస్తే కనుక ఎగ్జాంపుల్గా ఫేస్బుక్ని తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఫోన్ను స్లో చేసే 10 అప్లికేషన్స్లో ఫేస్బుక్ అనేది ఒకటే. సో ఫేస్బుక్ అనేది తప్పనిసరి కాబట్టి మనం వాడుతున్నాం. కానీ తక్కువ ర్యామ్, తక్కువ ఉన్న ఫోన్స్లో ఏవైతే ఉంటుందో వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ 16 GB స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఫోన్ ఉందనుకున్నాం. దాంట్లో ఫేస్బుక్ ఆక్యుపై చేసినంత రిసోర్సెస్ ఇంకా ఏది ఆక్యుపై చేయదు. దాంట్లో ఆటోమేటిక్గా ఫోన్ అనేది స్లో అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఇక ఫేస్బుక్ బదులు ఫేస్బుక్ లైట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. అది లైట్ వెర్షన్, అంటే చాలా తక్కువ మెమరీని, సిపియూని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. సో అలాంటి వెర్షన్స్ని యూజ్ చేసుకోగలిగితే కనుక కొంతవరకు మనం ఫోన్ అనేది బెటర్గా ఉంటుంది. అలాగే ఇంతకుముందు అనుకున్నట్లుగా ఫేస్బుక్ ఒక్కటే కాదు, మనకు ఎన్నో రకాల అప్లికేషన్స్ని ఇక మన దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఏదైనా వాడుకోవచ్చు అన్న ఆలోచన కాకుండా నిజంగా మనకు అవసరం ఏంటి, అనవసరమైన ఏంటి అన్నది ఎప్పటికప్పుడు గుర్తించేసి ఇన్స్టాల్ చేసుకోవటం, అవసరం లేకపోతే వెంటనే గుర్తించి అన్ఇన్స్టాల్ చేసుకోవడం చేస్తే కనుక ఫోన్ అనేది చాలా వరకు బెటర్గా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, అసలు ఫోన్ స్లో అవ్వకుండా ఉండాలంటే మినిమం మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు గుర్తించడంతో పాటు ఫైల్స్ అంటే అన్వాంటెడ్ ఫైల్స్ కానీ ఎప్పటికప్పుడు మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఫోన్లో ఉంటుంది. దాంట్లోకి వెళ్తే కనుక ప్రతి ఫోల్డర్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉందో అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో దాన్ని గమనించుకుంటూ అనవసరమైన ఫైల్స్ని గుర్తించేసేసి డిలీట్ చేస్తూ ఉంటాం చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా మనకు ఫోన్ పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. అలాగే కాల్ లాగ్స్, మెయిల్ అటాచ్మెంట్స్, ఇలా ప్రతిదీ తెలియకుండానే కొంతమంది వాయిస్ రికార్డింగ్ అంటే కాల్ రికార్డింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్గా కాల్ రికార్డర్ ఇలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తారు. అది మనం అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ చేసే ప్రతి కాల్ని బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అది కూడా దాదాపు ఒక 500 MB నుంచి 1 GB వరకు స్పేస్ ఆక్యుపై చేస్తుంది. దానివల్ల మనకి ఫోన్ స్లో అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక 2-3 రోజులు కాల్స్ అన్ని అట్టి పెట్టేసి అంతకుముందు ఆటోమేటిక్గా డిలీట్ అయ్యే విధంగా అలాంటి అప్లికేషన్స్లో కాన్ఫిగర్ చేసుకుంటే, అంటే మన దగ్గర ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయో అవి ఎలాంటి స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి, సో వాటిని ఎలాగ కాన్ఫిగర్ చేస్తే గనక ఫోన్ మీద లోడ్ తగ్గుతుంది అన్నది మనం గుర్తించగలిగితే బెటర్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ ఆన్ చేసిన తర్వాత మన హోమ్ స్క్రీన్ రావడానికి దాదాపు 1 minute నుంచి 2 minutes వరకు టైం పడుతుంది. ఎందుకంటే ఒకేసారి బ్యాక్గ్రౌండ్లో ఒక 5-6 అప్లికేషన్స్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటాయి. సో అలాంటి అప్లికేషన్స్ రన్ అవ్వకుండా బూట్ టైంలోనే అనవసరమైన వాటిని డిజేబుల్ చేసుకోగలిగితే కనుక కొంతవరకు ఫోన్ అనేది బెటర్గా ఉంటుంది. సో ర్యామ్ స్టోరేజ్ లాంటివి ఫోన్లలో ఏమైనా తక్కువ ఉంటే అది పెంచుకోవడానికి ఏమైనా యాప్స్ ఉంటాయండి? అంటే చాలా మంది అనుకుంటారు కంప్యూటర్లో అంటే అసెంబ్ల్డ్ కంప్యూటర్లో అది కూడా కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్డ్ డిస్క్ స్పేస్ సరిపోలేదు అనుకోండి, ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్కో లేదా ఇంటర్నల్ హార్డ్ డిస్కో కొనేసి వేసుకోవచ్చు. ర్యామ్ సరిపోకపోతే కనుక ర్యామ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 GB 8 GB కొంటాం ఇది కొత్త కంప్యూటర్ కొన్నప్పుడు. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక లోపలే మన క్యాబినెట్ తీసేసి కొత్తవి వేసుకోవచ్చు. అలాగే ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఏమో అని చెప్పేసి అనుకుంటారు. వాస్తవంగా ఫోన్ అనేది ఒక చిన్న సర్క్యూట్ బోర్డు, అంటే లోపల మనం ఉపదీస్తే కనుక ఒక చిన్న బోర్డు ఉంటుంది. సో దాని మీద అన్ని షోల్డరింగ్ చేసి ఉంటాయి. అంటే ర్యామ్ కావచ్చు, లేకపోతే ప్రాసెసర్ అంటే SoC అంటారు, అంటే సిస్టమ్ ఆన్ చిప్ అంటారు. సో ఇవన్నీ చిన్నవే దాని మీద షోల్డరింగ్ చేసి ఉంటాయి. వాటిని మనం తీసేసి మనం కొత్తగా పెట్టుకోవడానికి అనేది అసలు పాసిబుల్లే కాదు. సో మనం కొత్తగా ఫోన్ కొనేటప్పుడే మనకి 16 GB కావాలా, 32 GB కావాలా, 64 GB కావాలా అన్నదే డిసైడ్ చేసుకోగలిగితే కనుక మనకి బెటర్గా ఉంటుంది. కానీ ఆ తర్వాత మనం పెంచుకోవాలనుకోవడం మాత్రం హైలీ ఇంపాసిబుల్. అలా పెంచుకోవాలి అనుకుంటే మాత్రం కొత్త ఫోన్ కొనటమే మార్గం, అంతకంటే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో అప్పుడప్పుడు మెసేజెస్ కూడా వస్తుంటాయి, మన 3Gని 4Gగా మార్చుకోవచ్చు అండ్ ఇంకా ఫాస్ట్ చేసుకోవచ్చు మన నెట్ స్పీడ్ని అనేసి. సో ఇదెంతవరకు నిజం, అది పాసిబుల్ అవుతుందంటారా? మనకి ఇంతకుముందు ఒక ఫోన్ అనే దాంట్లో ఒక సర్క్యూట్ బోర్డు ఉంటుంది అనుకున్నా కదా, 3G కావచ్చు 4G కావచ్చు, దానికి కూడా ఒక చిన్న చిప్ ఉంటుంది, రేడియో సంబంధించిన చిప్ అంటారు దాన్ని. సో దాన్ని మార్చకుండా అంటే ఫోన్ తీసేసేసి ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు కొత్తది పెట్టడం తప్పించేసి ఇంకా మార్చుకోవడం అనేది అవ్వదు. ఇంకొకటి అలా కొత్తగా పెట్టడం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తేనో లేకపోతే ఇలాగ అవ్వదు. ఎందుకంటే అలా మార్చడానికి అఫీషియల్ మెథడ్ అనేది ఏది ఉండదు. దానికన్నా కొత్త ఫోన్ కొనటం అనేది మార్గం. అంటే 3G మనకి ఈ రోజు అవుట్డేటెడ్ కాబట్టి 4G ఫోన్ కొనుక్కోవడం, లేదా 4Gలో కూడా Vivo LTE అనే వాయిస్ ఓవర్ LTE అనే ఫోన్స్ ను కొనుక్కోవడం బెటర్. కానీ పాత ఫోన్లలో మనం ఏదో అప్గ్రేడ్ చేసుకోవాలనేది హైలీ ఇంపాసిబుల్. Vivo LTE అన్నారు కదా, ఏంటది? వాయిస్ ఓవర్ LTE అని చెప్పేసి ఈ మధ్య కాలంలో మనకి కొత్తగా వస్తున్న సిమ్ కార్డులు ఇవంతా వచ్చేటప్పటికి హై క్వాలిటీ ఆడియోని ప్రొడ్యూస్ చేసే విధంగా మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఇంతకు ముందు ట్రెడిషనల్ గా వచ్చే కాల్స్ కన్నా కానీ దీంట్లో క్వాలిటీ అనేది బెటర్ గా ఉంటుంది. సో ఆ టెక్నాలజీ Vivo LTE అనేది ప్రెజెంట్ మనకి ఇండియాలో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సో దానికి వచ్చేటప్పటికే 5,000 రూపాయల నుంచి కూడా మనకు ఫోన్స్ అవైలబుల్ అవుతాయి Vivo LTE బేస్డ్ గా. దానికి అయితే మనకి వేలాది రూపాయలు పెట్టాల్సిన పని లేదు. బేసిక్ ఫోన్స్ కూడా మనకి Vivo LTE సపోర్టెడ్ గా వస్తూ ఉన్నాయి. వాటిని కొనుక్కోగలిగితే కనుక సరిపోతుంది. సో మొత్తానికి అయితే మన చేతుల్లో ఏది లేదు. ఒకవేళ స్లో అవుతుంది అని అంటే మనం ఏదైనా యాప్ వల్ల కానీ ఇది ఎలాంటి చేంజెస్ చేయలేము. అది ఇన్బిల్ట్ గానే వాడిచ్చే దాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. కానీ స్వయంగా మనం అయితే దీన్ని ఏం చేయలేము. ఓకే, సో ఈ రోజు కూడా మాకు తెలియని చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు ధన్యవాదాలు శ్రీధర్ గారు. ఇదండి ఇవాళ సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. పెళ్లిళ్లలో జరిగే ఆహార వృధానే కాదు, వృధా ఎక్కడ జరిగినా అరికట్టాలి. అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలి. భారతదేశంలో ఏ మహిళ కూడా ఆహారాన్ని వృధా చేయడానికి ఇష్టపడదు. రాత్రి అన్నం పొద్దున్నే తినడానికైనా ఇష్టపడతారు, కానీ వృధాగా పడేయాలంటే మాత్రం మనసు ఒప్పదు. ఆహారాన్ని వృధా చేసే విషయంలో అందరూ మహిళల్లాగే ఆలోచిస్తే ఆహార సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
అందుకు ప్రతి ఇంట్లో అమ్మనో భార్యనో ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఆహార వృధాను అరికట్టవచ్చు. అందుకు కొంచెం మహిళ మనసు చేసుకుని ఆలోచిస్తే సరిపోతుంది. నిజంగా మనకు ఎంత అవసరమో అంతే పద్ధతిగా తింటే చాలా వృధాని నియంత్రించవచ్చు. ఈ అలవాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరోవైపు దేశానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళా మణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.